హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే అవుతుందిలా. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ అయినా, ఎల్బీ నగర్ నుంచి హైటెక్ సిటీ అయినా పట్నం మొత్తం ఏ తోవపొంటి బొమ్మానంగా ట్రాఫిక్ ఉంటుంది. అందుకే చాలా మంది సంతమన్లు కార్లున్నా ఏ అల్లరి లేకుండా మంచిగా ప్రశాంతంగా పోవచ్చని మెట్రో రైళ్ళని ప్రయాణం చేస్తారు. గట్ల పోయేటోళ్లకు ఇవాళ పెద్ద పరేషాని అయింది. మరిగా పరేషాని ఏంది, ఇక కథ ఏంది, అసలు ఏమైంది చూద్దాం. పట్నంలో బండ్లు కార్లు పట్టుకొని పోతే ఎన్నటికి చేరుతామో తెలియదు గాని మెట్రోలో ప్రయాణం చేస్తే మాత్రం బరాబర్ ఏ టైంకు చేరుకుంటామనేది తెలుస్తుంది. ఎందుకంటే క్షణం కూడా ఆలస్యం కాకుండా బరాబర్ టైం అంటే టైంకే తీసుకుపోతాయి. ఇక రైళ్లు కూడా 4-5 నిమిషాలకు ఒకటి నడుస్తూనే ఉంటాయి. అందుకే చాలా మంది మెట్రోలోనే ప్రయాణం చేస్తారు. కాకుంటే ఇవాళ పొద్దుటిలి 7 గంటలకెంచి 8 గంటల దాకా మెట్రో రైళ్లు ఎక్కడికక్కడనే ఆగిపోయే వరకు చాలా సేపటి దాకా ఎవ్వరికి ఏం తెలియకుండానే అయింది. డ్యూటీ టైం చూసుకొని ఇంట్లోకెంచి బయలునోళ్ళు నడిమిట్లనే రైలు ఆగిపోయే వరకు మస్తు పరేషాన్ అయినరు. ఓ 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే ఏమో అనుకోవచ్చు గాని ఏకంగా గంటకు మీదనే రైలు ఆగిపోయే వరకు స్కూళ్లు కాలేజీలకు పోయే విద్యార్థులు, ఆఫీసులకు పోయే ఉద్యోగులకు తిప్పలైంది. అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ పోయే రూట్ల సిగ్నలింగ్ వ్యవస్థల సాంకేతిక సమస్యల చుట్ల మెట్రో రైళ్లన్నీ ఆలస్యంగానే నడిచినాయి. ఇక మామూలుగానే ఈ నడుమ మెట్రోలో మస్తు మంది జనాలు ప్రయాణం చేస్తున్నారంటే చాలా సేపటి దాకా రైళ్లు నడవకపోయే వరకు మెట్రో స్టేషన్లు, ప్లాట్ఫారాలన్నీ ప్రయాణికులతోని కిటకిటలాడినాయి. ఇక పొద్దటిలి కొన్ని మెట్రో రైలు సర్వీసుల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడుట్లనే మెట్రో రైళ్లు ఆలస్యంగా నడిచినాయి గాని మళ్ళా సెట్ చేసి ఎప్పటి తిరిగానే నడిపిస్తున్నామని ఎల్ఎన్టీ మెట్రో అధికారులు చెప్పిండ్రు. మరిగా ఇదివరకు కూడా మెట్రో రైళ్లు ఆగిపోయినాయి గాని 5-10 నిమిషాల మళ్ళా బరాబర్ నడిచేది. గింత లేట్ అప్పుడు మాత్రం గియ్యాలనే మొదటి పారి. మెట్రో రైలు గిట్లా ఆగిపోయే వరకు మామూలు రైళ్లు కదా క్రాసింగ్ పెట్టినట్టే అయిందని కొందరంటే ఏదన్నా తక్లీఫ్లుంటే రాత్రే సరి చేసుకోండ్రి, అంతేగాని గిట్ల ప్రయాణం నడిమిట్లు ఉండంగానే రైలు ఆగిపోతే పరేషాన్ కథే ఉంటదని అంటున్నారు ప్రయాణికులు. మరిగా మెట్రో అధికారులు ఇంకో పరి గిసుంటి తక్లీఫ్ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.